బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. తిరుపతి జిల్లా ఐర్పేట మండలం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాపనాయుడుపేట పంచాయతీలో వ్యర్థాలను సేకరణ కోసం మీ ఇంటి ముందుకే వస్తున్నాం. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా పంచాయతీ బండిలో వేయమని మహిళలకు అవగాహన కల్పించిన డిపిఓ సుశీలాదేవి. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్ రమణకుమార్, సెక్రటరీ హరికృష్ణ, సచివాలయ ఉద్యోగులు మరియు టీడీపీ నాయకులు కృష్ణప్ప మొదలి, జాఫర్, విజయ్, మురుగన్, కృష్ణయ్య, పోతప్ప మొదలి, అర్జున్ బాబు, రవికుమార్, సూరకాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇక్కడి నుంచి వచ్చి కరిగట్ట పంగట్టగా రావాలనే ఉద్దేశంతో జిల్లాధికారులు మండలి అందరూ వచ్చినాము. అది మీకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారమ్మా. తడి చెత్త ఏమేస్తున్నారు? మిగిలిపోయిన అన్నం, కుళ్ళిపోయేదంతా తడి చెత్త. మీకు తెలుసు, భూమిలో వేసి కుళ్ళిపోయేదంతా తడి చెత్త. ప్లాస్టిక్, పేపర్లు, బాటిల్స్, సీసాలు ఇవన్నీ పొడిచేస్తారు. అవి కూడా వేస్ట్ గా ఏం పడేది. మీరు ఇచ్చే వాళ్ళు పంచాయతీ వాళ్ళు తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అమ్మేసి మళ్ళీ పంచాయతీ వాళ్ళని కట్టేస్తారు. మీరు కూడా ప్లాస్టిక్ తగ్గించండి. మీరు అంగడికి వెళ్తే ఎట్లా పోతున్నారు? చేతులు ఉప్పుకుంటా పోతా కవర్లో ఇంకా రేపు మార్చి నెల నుంచి ప్లాస్టిక్ పంచి తీసుకెళ్లేది అలవాటు చేస్తారు. కవర్లు ఆపేయాలి. దానివల్లనే అంటే ఇప్పుడు మనం కూడా ఏమన్నా షాప్కి వెళ్ళి 2-3 వస్తువులు కానీ షాప్ ఆయన అడుగుతాము, కవర్ లేదా ఇవ్వా అని. ఆ కవర్ తీసుకురావడం వల్ల మనకే నష్టం. షాప్కి వెళ్ళేటప్పుడు ఒక గుడ్డ సంచి పట్టుకెళ్ళి మన వస్తువులన్నీ అందులో తెచ్చుకుంటే మనకు కూడా అడగాలి. వాళ్ళు కావాలి అడగదు. గుడ్డ సంచి తీసుకెళ్తారు. చిన్నప్పుడు అదే తీసుకెళ్ళాను, గుడ్డ సంచి. టీ అంగడి కూడా చెంబు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా ప్యాకింగ్ చేసుకోవాలి. చిన్నప్పుడు 1 కేజీ కందిపప్పు అంటే న్యూస్ పేపర్ లో ఇట్లా పొట్లంగా ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా కవర్స్ లేవు. అప్పుడంతా ఆరోగ్యంగా ఉన్నారు. మీ వయసు అంత మీ చిన్నప్పుడు తెలుసు కదా ఎలా ఉండేది. అసలు ప్లాస్టిక్ చూసిండదు. పంచాయతీకి అందరూ సహకరించారు. సపరేట్ గా ఇవ్వండి. మీరు కొంచెం బద్దకిచ్చేసి అన్ని కలిపి ఒకే దాంట్లో వేశారు అనుకోండి. తెచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నారు